ఏంది అది కూడా మాట్లాడదాం. వివాదట బీజేపీ నాయకులు మనతో పాటు ప్రేమ్ గాంధీ గారు ఎపిసోడ్ని ఎట్లా చూస్తున్నారు? సిబిఐకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసింది. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? హరీష్ రావు దీంట్లో ప్రధానంగా హరీష్ రావునే ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోందా? అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు వెనకాల ఉందని చెప్పేసి సంకేతం ఇచ్చారా? కవిత కామెంట్స్ ఎట్లా చూడొచ్చు? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ విశ్లేషకులకు అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మనం కొంత లోతుగా విశ్లేషించి చూడాల్సిన అవసరం ఉంది శ్రీకాంత్ గారు. అంటే మనం ఏదేం మాట్లాడినా గానీ మీరు అన్న దాంట్లో ఒకటి వాస్తవం ఉంది. మీరు ఒక ఇందాక మాట అన్నారు, హరీష్ రావుని కదిలిస్తే చాలా ఇబ్బందులు అనేటువంటి భావన పార్టీలో చాలా మందిలో ఉంది. ఎందుకంటే హరీష్ రావు అనేక సందర్భాల్లో మీరు గతంలో కూడా గమనించవచ్చు. ఒకనొక సందర్భం వచ్చినప్పుడు హరీష్ రావే ముందు జరిగిపోతారు. హరీష్ రావే మొదటిసారి అధికారం వచ్చినప్పుడు 3 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఆయన వెంటనే వెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవడము, తర్వాత వివిధ సందర్భాల్లో వేరే వ్యక్తులతో పరిచయాలు ఉండడము, మాట్లాడడము. అంటే హరీష్ రావు మొదటి నుంచి కూడా హరీష్ రావు మీద అనేక సందర్భాల్లో భారతీయ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, పాత టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు అనేక సందర్భాల్లో నాయకులు మాట్లాడినాయి, మీడియాలు మాట్లాడినాయి, అనేక ఛానల్ అన్ని మాట్లాడినాయి. హరీష్ రావుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంది అని అంటే ఆయన మొదటి నుంచే ఉన్నాడు కాబట్టి చాలా లోతు వరకు ఉద్యమ నాయకుడు, అనేక సందర్భాల్లో అన్ని నియోజకవర్గాల్లో పట్టున్న నాయకుడు. ఆయన కొంత అనుచరులే కొంతమంది ఎమ్మెల్యేలు అయిన వ్యక్తులు ఉన్నారు. అనేక మందిని పూర్తి స్థాయిలో విశ్లేషించినటువంటి వ్యక్తి హరీష్ రావు. అంటే పూర్తి స్థాయిలో పాతుకుపోయి ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా కదిలిస్తే పార్టీ మొత్తం స్థితిగతులు ఇబ్బంది అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి సొంత పార్టీ అయినటువంటి సొంతంగా ఉన్నటువంటి కవిత దూరం పెట్టినా పర్వాలేదన్నట్టు ఆలోచన కేసీఆర్ గారు చేసి ఉంటారు. మేబీ ఎందుకంటే పార్టీని కాపాడుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఒక సందర్భంలో ఆవిడ ఒక మాట మాట్లాడింది, ఇంత జరిగిన పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేటువంటి అంశం వచ్చినప్పుడు పార్టీ ఇంపార్టెంట్ కాబట్టి కేసీఆర్ గారికి, ఎందుకంటే పార్టీ ఉంటేనే ఆయన కేసీఆర్ ఉంటేనే పార్టీ అంటేనే కేసీఆర్ అనే స్థాయిలో ఉన్నది కాబట్టి ఆయన పార్టీకి ఎక్కడ ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం ఉంది. పార్టీ ముక్కలైపోయి 4 ముక్కలైపోయి చీలిపోయి విచిత్రమైనటువంటి వాతావరణంకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంత బిడ్డనే దూరం పెట్టిండు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే హరీష్ రావు తక్కువ ఇంకొక పాయింట్ కూడా బిడ్డను దూరం పెట్టారు అంటే మిగతా నాయకులతో పోలిస్తే బహిష్కరించడం వేరు, సస్పెండ్ చేయడం వేరు. ఇక్కడ కొన్ని లూప్స్ ఏమైనా వదిలేశారు. ఎందుకంటే గతంలో ఇదే కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు కూడా ఒక మాట అన్నారు, ఇవాళ వెళ్ళొచ్చు రేపు పొద్దున కలవచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఒకటి అవకాశాలు ఎన్ని లేవు, గతంలో ఎన్ని జరగలేదు, ఇప్పుడు కూడా జరగవచ్చు. సో సస్పెన్షన్ ని మేబీ అటే చూడొచ్చా? ఇప్పుడు అట్లనే ఉండొచ్చు సార్. ఎందుకంటే ఒక అఖిలేష్ యాదవ్ ని వాళ్ళ నాయన ఒకసారి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాయన ఏమన్నాడు, పార్టీ నాదరా నాయన, నువ్వు ముఖ్యమంత్రి అయితే పార్టీ మాత్రం నేనే కదా అని సస్పెండ్ చేసిండు. రాత్రి మళ్ళా ఇదైపోయి తెల్లారిదాన్ని ఉపసంహరించుకున్న దాఖలాలు ఉన్నాయి. అట్లనే ఇప్పుడు స్టాలిన్ ని చూసుకున్నా, స్టాలిన్ కన్నా ముందు వాళ్ళ అన్న చాలా పార్టీకి అనుగుణంగా ఉండి పార్టీలో తనకంటూ ఒక బ్రాండ్ చేసుకున్నా గానీ ఏదో వైర్యాలు కుటుంబం మధ్యన వీరాలు వచ్చిన తర్వాత పెద్ద ఆయన్ని పక్కన పెట్టి మళ్ళా స్టాలిన్ పూర్తి స్థాయిలో వచ్చి ఇచ్చేసినట్టు దాఖలాలు ఉన్నాయి. అంటే ఎవరు ఎప్పుడు ఎట్లా వస్తారు ఏం సంగతి అనేది ఆమె ఖచ్చితంగా చెప్తోంది, నా రక్తము, మేమంతా ఒక కుటుంబము, మా కుటుంబంలో ఇండైరెక్ట్ గా మీరు వచ్చారనేటువంటి వాతావరణం ఆమె క్లియర్ గా ఇచ్చింది. అయితే ఇక్కడ పూర్తిగా మనం ఆలోచిస్తే ఒకటి బహిష్కరణ వేరు, సస్పెండ్ వేరు అనేది మనకు అర్థమైంది. అయితే హరీష్ రావు ఏం తక్కువది కాదు. వెంటనే ఆయన పాచికలు పూర్తి స్థాయిలో విశ్రమించండి. ఎందుకంటే వీళ్ళ జాగృతిలో చీలిక తీసుకొని వచ్చింది. ఇలా ప్రెస్ మీట్ లో చూసిన జాగృతికి సంబంధించిన కొంతమంది వ్యక్తులంతా కూడా బయటకు వచ్చి మేము జాగృతి ఫౌండర్లము, జాగృతిని 14 సంవత్సరాల నుంచి నేను ఉన్నా, మేము ఫౌండర్లమే, మాకు కూడా ఎలాంటి సంప్రదింపులు చేయకుండా మాతో కూడా మాట్లాడకుండా ఇలా ఎట్లా చెప్తుంది ఈ మాట, మేమంతా కేసీఆర్ మనుషులము, కేసీఆర్ బీఆర్ఎస్ జాగృతి ఒకటే అనేటువంటి అంశాన్ని తీసుకొని వచ్చినంటే ఖచ్చితంగా హరీష్ రావు తనకంటూ శైలి మళ్ళొక్కసారి చూపించిండు ఆయన. ఎందుకంటే పాచికలు కదిలినాయి, దాంట్లో ఏమాత్రం సందేహం. ఎందుకంటే జాగృతి అంటే ఎప్పుడు విన్నా ఒకటే విన్నాము, కవిత పేరే విన్నాం. కానీ ఇలా బయటికి కొంతమంది వచ్చి జాగృతి అంటే బీఆర్ఎస్ దే అని, కేసీఆర్ దే జాగృతి అనేటువంటి ప్రెస్ మీట్ కూడా ఇక్కడ ఇంకో కొన్ని కామెంట్స్ కూడా వినిపించాయి. నా దగ్గర కూడా కొంతమంది కోవట్టులను పెట్టారు వాళ్ళు. సో ఈ కోవట్టులు ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అక్కడే పంపిస్తారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూడా కవితకు సంబంధించినటువంటి కోవట్లు కొంతమంది ఇన్ఫార్మర్లు ఉన్నారు. సో అక్కడ ఇన్ఫర్మేషన్ అన్ని ఇక్కడికి వస్తున్నాయి. సో ఇది అంటే మీరు అన్నట్టు ఒకరి పాచికలు ఒకరు ఇక ప్రయోగాలు స్టార్ట్ చేశారేమో. రానున్నటువంటి కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కేసీఆర్ సైలెంట్ గా ఉంటే హరీష్ రావు ఒకరే మాట్లాడతారేమో అన్న సంకేతం కనిపిస్తోంది దీంట్లో. ఉండొచ్చు తప్పకుండా ఉంటది. అయితే ఇక్కడ మళ్ళొకటి గమనించాలి. అయితే ఇప్పుడు ఇలా చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా వద్దన్నా అవునన్నా కవిత ఒక మాట అయితే అన్నది, కాళేశ్వరం దాంట్లో అవినీతి జరిగింది, ఆ అవినీతికి మూల సూత్రధారుడు హరీష్ రావు అన్నది. దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి. ఆ సీరియస్ తీసుకొని దాని మీద విచారణ చేసి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సిబిఐ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఏం జరిగింది, హరీష్ రావు ఏం మాట్లాడాడు, హరీష్ రావు జరిగినటువంటి విషయం ఏంది, హరీష్ రావుని పర్సనల్ గా ఆయన ఆర్థిక వివరాలు ఎట్లా,
ఆయన ఇప్పటివరకు అవినీతి ఏమైనా చేసిందా అనేటువంటి అంశం మీద ప్రత్యేకంగా హరీష్ రావు, సంతోష్ రావు మీద ప్రత్యేకమైనటువంటి విచారణ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఆరోపణ చేసింది వాళ్ళ కుటుంబం మనిషే, వాళ్ళ పార్టీకి సంబంధించే మనిషే. అవి కూడా ఆరోపణలు కూడా పూర్తి స్థాయి విచారణ చేసి మళ్ళా యథావిధి కాళేశ్వరం సంబంధించిన అంశంలో పూర్తి స్థాయికి ఇచ్చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు ఐ విట్నెస్ కవితనే ఐ విట్నెస్ ప్రెస్కే వచ్చి చెప్పినాక ఇక మళ్ళీ మనం వెనకడిగేసే అవసరం లేదు కదా. ఒక్క నిమిషం కార్తీక్ గారు ఐ విట్నెస్ ప్రేమ్ గాంధీ గారు చెప్పినట్టు ఐ విట్నెస్ కళ్ళతో సాక్ష్యంగా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అవినీతి మీద రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు. బట్ దీనిపైన ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడ పెద్ద పాజిటివ్ రెస్పాండ్ అయింది ఏం లేదు. సో దీన్ని పెద్ద పట్టించుకున్నట్టు కూడా అనిపించట్లేదు. వాళ్ళ కుటుంబం వాళ్ళ అవినీతి సొమ్మును పంచుకోవడానికి వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. వాళ్ళ వెనక మేము ఎందుకు పడతాం, ప్రజల వెనక పడతాం, ఈ పరిపాలనలో ఉంటాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కామెంట్. సో ప్రభుత్వం కూడా పెద్ద రెస్పాండ్ కావట్లేదు అంశం పైన, అంత పెద్ద కాళేశ్వరం అవినీతి పైన. అన్న చెప్పండి లాస్ట్ ఏమన్నారు ప్రేమ్ గాంధీ గారు? కార్తిక్ గారు అంటే శ్రీకాంత్ గారు చెప్తున్నారు కుటుంబ తగాల కాదు, అది ప్రభుత్వ సొమ్ము పంచుకునే దాంట్లో వాటాలు కాబట్టి ఇప్పుడు బయటకు పెట్టింది ఆ పేరు. దాన్ని ఇప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఉందా లేదంటే వాళ్ళ కుటుంబ పంచాయతీని వదిలేస్తారు? విచారించాల్సిన అవసరం ఉంది. ఒక నిమిషం ప్రేమ్ గాంధీ గారు 1 సెకండ్. అయితే సార్ ఈరోజు ముందుగా